స్టార్ ప్రేక్షకులకు ఓం నమో నారాయణ, ఓం నమో నారాయణ, ఓం నమో నారాయణ. జై శ్రీమన్నారాయణం, జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాధారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి విద్యా నిగర్భయం అనుధ్య యోగిరుధ్యా రగమ్యం. శ్రీ మహావిష్ణు యొక్క మహిమల్లో అతని యొక్క స్వరూపం ఏంటిది, ఎక్కడ ఉంటారన్నటువంటి విషయానికి తెలుసుకుందాం. చూడండి, ఈ శ్లోకంలో ఇలా చెప్పారు, శాంతాకారం. స్వామివారి యొక్క స్వరూపం, శ్రీ మహావిష్ణు యొక్క స్వరూపం ఎలా ఉంటుందంటే శాంత స్వరూపమైనటువంటిది, ఉగ్రరూపమైనటువంటి స్వరూపం కాదు. శ్రీ మహావిష్ణు యొక్క స్వరూపం అని చూసినట్లయితే ఆ స్వామివారు మనలాగా ఉన్నారు అన్నటువంటి శాంతమైనటువంటి స్వరూపంతో ఉన్నటువంటిది శ్రీ మహావిష్ణువు. అందువలన శాంతాకారం, ఆ స్వామివారు ఆనంద స్వరూపమైనటువంటి ఆ యొక్క శాంత స్వరూపుడు. ఒక మానవుని యొక్క స్వరూపాన్ని చూసిన తర్వాత ఎప్పుడైతే సంతోషపడిపోతాడో ఎదుటి వ్యక్తి అంటే చిన్న ఉదాహరణ తీసుకుందాం. అనగా ఒకరు నవ్వుతూ మాట్లాడారనుకోండి, నవ్వు యొక్క ముఖం కనిపించింది అనుకోండి, అతడు కూడా మాట్లాడేవాడు కూడా నవ్వుతూ మాట్లాడతాడు. అనగా శాంత స్వరూపంతో ఉన్నటువంటి వారు శ్రీ మహావిష్ణువు. అనగా ఆ స్వరూపాన్ని చూసినంత మాత్రంలో మనిషి భక్తుడైనటువంటి వాడు శాంతంగా ఉంటాడు. భుజగ శయనం, ఆదిశేషున పైన నిద్రించినటువంటి వాడు శ్రీ మహావిష్ణువు. శయనం అన్నటువంటి పదాలు చూడండి, ఆదిశేషుడైనటువంటి ఆ సర్పం పైన వారికి మెత్తె లేదా, వారికి ఏది వైకుంఠంలో ఉన్నటువంటి ఆ సముద్రం పైన ఉన్నటువంటి శ్రీ మహావిష్ణువు ఇలా ఉన్నారు. భుజగ శయనం, ఆ ఆదిశేషునిపై, పడగాల యొక్క సర్పం పైన, అంటే వారికి పరుపుగా ఉన్నటువంటి ఆ ఆదిశేషుడు. ఆ సర్పం యొక్క ఏంటిది, ఆ సర్పం స్వామివారికి నీడగా అవుతుంది. భుజగ శయనం అనగా ఆ యొక్క సర్పం, దానిపైన ఉన్నటువంటి వారు. పద్మనాభం అన్నారు. పద్మనాభం అంటే తన యొక్క నాభిపై నుంచి వచ్చినటువంటి ఏదైతే పద్మం ఉందో, ఆ పద్మం పైన ఎవరున్నారు? బ్రహ్మ ఉన్నారు. చూడండి ఎలా చెప్పారు. స్వామివారి యొక్క ఏంటి భుజగశయనం, శాంతస్వరూపం, మరి ఎక్కడ ఉన్నారు? ఆ స్వామివారు ఎక్కడ? ఆదిశేషుని యొక్క పరుపు పైన శయనించినటువంటి వారు, వారి యొక్క నాభిపై నుంచి వచ్చినటువంటి పద్మం వచ్చిందో, ఆ పద్మము యొక్క పద్మంలో ఉన్నటువంటి వారు ఎవరు? బ్రహ్మ. ఆ బ్రహ్మ ఇక్కడ స్వామివారి యొక్క మహిమ చూడండి. ఇక్కడ ఎవరైనా సర్పాల పైన ఉన్నటువంటి వారు ఎవరైనా శయనిస్తారా? శయనించరు. సర్పాన్ని చూడంగానే మనం భయపడిపోతాం. వారి యొక్క మహిమ ఏంటిది అన్నటువంటి విషయానికి, విష్ణు విశ్వమంతా కూడా వ్యాపింపబడినటువంటి వారు. అలాంటి వారు ఆ యొక్క ఆదిశేషుని పైన శయనించిన అనంతరం నాభి నుంచి వచ్చినటువంటి ఏదైతే పద్మం, ఆ పద్మం పైన ఉన్నటువంటి వారు బ్రహ్మ. ఆ బ్రహ్మ ఈ యొక్క సృష్టిని చూస్తున్నటువంటి వారు. ఆ యొక్క బ్రహ్మ నాభిపై నుంచి వచ్చినటువంటి పద్మం, ఆ పద్మంపై ఉన్నటువంటి వారు బ్రహ్మ. ఇది మహిమ. అది విశ్వాకారం. చూడండి మరి ఏం చెప్పారు? శాంతాకారం భుజగ శయనం పద్మనాభం సురేశం అన్నటువంటి పదానికి ఇక్కడ చెప్పారు. ఇక్కడ శ్రీశం సాక్షాత్తు ఈశ్వరుని శ్రీమన్నారాయణుడే శ్రీ మహావిష్ణువు. విశ్వాకారం
అనగా ఇంతకుముందు గత ఎపిసోడ్లో కూడా మనం విశ్వం విష్ణు అన్నటువంటి పదాన్ని మనం తెలుసుకున్నాం. ఇక్కడ విశ్వాకారం ప్రపంచమంతై కూడా వ్యాపింపబడినటువంటి వాడు శ్రీమన్నారాయణుడు, శ్రీ మహావిష్ణువు. విశ్వాకారం గగన సదృశం ఏంటిది? అతని యొక్క తెల్లటి స్వరూపం, మేఘాల లాంటి నీలమేఘ స్వరూపమైనటువంటి ఆ స్వామి, నీలమేఘ స్వరూపమైనటువంటి ఆ స్వామి గగనద సదృశం, మేఘాల యొక్క స్వరూపం కలిగినటువంటి వాడు. ఎలాంటి శ్లోకమయ్యా ఇది? శుభాంగం లక్ష్మీకాంతం, లక్ష్మీకాంతము లక్ష్మి యొక్క ప్రియుడైనటువంటి వారు, లక్ష్మి యొక్క భర్త అయినటువంటి వారు. కాంతం ఆ యొక్క శ్రీమన్నారాయణుడు, శ్రీ మహావిష్ణువు లక్ష్మి యొక్క ఆధీనములో ఉన్నటువంటి వారు శ్రీ మహావిష్ణువు. చూడండి, ఆదిశేషుని పైన నిద్రించినటువంటి వారు అంటే విశ్రామము తీసుకున్నటువంటి వారు ఇక్కడ వారి యొక్క నాభి పైన ఉన్నటువంటి ఆ యొక్క పద్మం, మరి వారి యొక్క పాదాల దగ్గర ఉన్నటువంటి ఆ లక్ష్మి అమ్మవారు, ఆ అమ్మవారు. అందుకే శ్రీరంగనాథుని యొక్క విగ్రహాన్ని చూసినప్పుడు మనకు జ్ఞాపకం వస్తుంది. తిరుపతి వెళ్ళినప్పుడు గోవిందరాజుల వారి యొక్క దర్శనానికి వెళ్ళినప్పుడు ఆదిశేషుని పైన ఆ స్వామివారు సేవించిన యొక్క దర్శన సౌభాగ్యం కలుగుతుంది. ఆదిశేషుని పైన దర్శించి అక్కడ స్వామివారు శ్రీ మహావిష్ణువు ఇలా ఉన్నారా అన్నటువంటి గోవిందరాజుల వారి యొక్క దర్శనం చేసుకుంటే మనకు ఏంటిది మహద్భాగ్యం, అదృష్టవంతం కనిపిస్తుంది. సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు ఇలా ఉన్నారు అనగా ఆ యొక్క రూపం వద్ద పాదాల వద్ద ఉన్నటువంటి శ్రీ మహాలక్ష్మి ఎలా ఉందయ్యా? మరి ఇంకా ఏంటిది? భక్తుల యొక్క ఏంటిది ధ్యానము చెయ్యడానికే ఆ విగ్రహ అర్చాస్వరూపమైనటువంటి విషయానికి మనం తెలుసుకోవాలి. రుద్విగం అనగా భక్తుల యొక్క హృదయములో ఉన్నటువంటి స్వరూపం ఏదైతే ఉందో అది శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం లక్ష్మీకాంతం కమలనయనం. కమలనయనం కమలముల వంటి నయనాలు కలిగినటువంటి వాడు కమలనయనాకుడు అంటే శ్రీ మహావిష్ణువు. పద్మాలతో ఏవైతే ఉంటాయో, పద్మాలు ఏవైతే పద్మపత్రం యొక్క ఏంటిది ఎలాగైతే పత్రం యొక్క ఆకారం ఏవైతే ఉంటుందో ఆ ప్రకారంగానే పద్మనయనం అనగా వారి యొక్క నయనాలు పద్మపత్రాల యొక్క ఆకారములే వారి యొక్క నయనాలు ఉన్నాయట. నయనాలు అన్నటువంటి విషయాన్ని కూడా మనం అనేక రకాలుగా చెప్పవచ్చు. సర్వలోకైకనాథం, సర్వలోకైకనాథం అన్నటువంటి ఈ జలస్థల నభములు అంటే భూలోకము, పాతాళలోకము, నేనేమో శ్రీవన్న వైకుంఠం అంటే ఇవైతే లోకాలు ఉన్నాయి. ఈ మూడా లోకాలకు కూడా ఆధీనం తన చేతిలో పెట్టుకున్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో సర్వలోకైకనాథం. ఈ లోకాలకు భూలోకం అంటే జలస్థల నభములు అంటాం. ఇంతకుముందు గత ఎపిసోడ్లో కూడా మనం చెప్పుకున్నాం. అనగా ఆత్మ అన్నటువంటి విషయానికి మనం సర్వలోకైకనాథం అనగా జలములో మరి భూలోకంలో మరి ఆకాశలోకంలో ఏవైతే ఉన్నాయో అన్ని లోకాలకు కూడా అధీనమైనటువంటి వాడు, అందరికి కూడా నాథుడైనటువంటి వాడు శ్రీ మహావిష్ణువు. అందుకే ఇక్కడ అన్నారు ఏంటిది? శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి విద్యానగమ్యం. యోగి అన్నటువంటి పదానికి యోగుల యొక్క ధ్యానానికి సంబంధించినటువంటి వారు శ్రీ మహావిష్ణువు. అనగా యోగులు ఎవరైతే ఉన్నారో
యోగులు అంటే వారికి తగినటువంటి శ్రీ మహావిష్ణు యొక్క నామాన్ని జపిస్తూ ఓం నమో నారాయణ అన్నటువంటి మహామంత్రాన్ని జపిస్తూ ఎవరైతే ఉన్నారో వారి యొక్క హృదయములో కలకాలముగా ఉన్నటువంటి వారు శ్రీ మహావిష్ణు. అందుకే ఇక్కడ ఈ శ్లోకంలో మనకి ఏం చెప్పారంటే శాంతాకారం అన్నటువంటి చెప్తూ ప్రారంభించినటువంటి శ్లోకం. ఈ విధంగా చెప్తూ పద్మనాభునిగా ఉంటూ గగన సదృశం మేఘాల వల్ల నీలం నీలమేఘశ్యాముడైనటువంటి వారు అన్ని విషయాలను చెప్తూ కూడా సర్వలోకైకనాథం అన్నటువంటి పదాన్ని ఉపయోగించారు ఈ శ్లోకంలో. అనగా అన్ని లోకాలకు నాయకుడైనటువంటి వాడు శ్రీమన్నారాయణుడు, ఆ శ్రీ మహావిష్ణువు. ఏ లోకానికి చూసినటువంటి ఏ లోకంలో చూసినా కానివ్వండి శాంతమైనటువంటి ఆ యొక్క అర్చా స్వరూపమే కనబడుతుంది కానివ్వండి, ఎక్కడ కూడా భయంకరమైనటువంటి స్వరూపం మనకు కనపడదు. రాముల వారి యొక్క స్వరూపాన్ని చూసినంత మాత్రం ఎంత పిల్లవాడిగా, ఎంత బావుగా, ఎంత సుందరమైనటువంటి ఆ యొక్క స్వరూపం ముఖవర్చస్సు కనబడుతుంది రాముల వారి యొక్క. ఏ అవతారం చూసినా కానీ మనకు స్వామివారి యొక్క ముఖవర్చస్సు నవ్వుతూనే ఉంటారు. అనగా ఓ చిన్న మీరు అనొచ్చు, ఇక్కడ మనం ఇప్పుడు ఏం చెప్తామంటే శ్రీ మహాభాగవతం అనగా ఎప్పుడైతే శ్రీకృష్ణ పరమాత్ముడి యొక్క భూమి పైన వచ్చారో అక్కడ నవ్వుతూ వచ్చారు. రామాయణంలో కొద్ది బాధపడుతూ వచ్చారు, అంటే మనస్సు చిన్నబెట్టుకుంటూ వచ్చారు. అదే ఇక్కడ శ్రీకృష్ణుని యొక్క అవతారం చూసినట్లయితే, మహాభాగవతం చూసినట్లయితే శ్రీకృష్ణ పరమాత్మ తన యొక్క లీలలన్నీ కూడా నవ్వుతూ చేశారు. శ్రీకృష్ణ పరమాత్మ ప్రతి లీల కూడా నా కర్తవ్యము, నా యొక్క విషయం అంటూ నవ్వుతూ చేసినటువంటి ముఖవర్చస్సు ఏదైతే ఉందో శ్రీ మహావిష్ణు యొక్క ముఖవర్చస్సు. అలాగనే త్రేతాయుగంలో వచ్చినటువంటి అయితే రాముల వారి యొక్క ఎప్పుడైతే వచ్చారో వారు కొద్దిగా బాధల్లో కష్టాల్లో వచ్చినటువంటి స్వరూపం కనిపిస్తుంది. వారు ఎక్కడ కూడా నవ్వలేదు, ఆవేదనతో ఉన్నారు, బాధల్లో ఉన్నారు, కష్టాల్లో ఉన్నారు. నేను విష్ణుని పరమాత్ముని యొక్క స్వరూపమైనా కానివ్వండి, ఏనాడు కూడా నేను పరమాత్ముని యొక్క స్వరూపం కాదు, నేను సామాన్యమైనటువంటి మానవుని అన్నటువంటి విషయాన్ని చెప్పారే కానివ్వండి, నేను శ్రీ మహావిష్ణువు కాను, శ్రీమన్నారాయణును కాను అన్నటువంటి విషయాన్ని తన మనస్సులో పెట్టుకొని ఇలా వ్యక్తీకరించినటువంటి వారి యొక్క ఏంటిది రాముల వారి యొక్క అవతారం. రాముల వారి యొక్క లీలలు అంతే కూడా ఇంతే జరుగుతుంది. ఎక్కడ ఏ లీల చూసినా కానీ, ఏ మహిమ చూసినా కానివ్వండి మనకు కష్టాల్లోనే గలిస్తుంది రామ అవతారం. అదే కృష్ణ అవతారం చూడండి మీరు, 16 కళలతో వచ్చినటువంటి శ్రీకృష్ణుడు నవ్వుతూ ఉంటాడు. ఏ లీల చూసినా కానివ్వండి మనకు నవ్వుతూ కనిపిస్తాడు శ్రీకృష్ణ పరమాత్మ. ఏ మీరు భాగవతంలో ఏ లీల చూసినా కానివ్వండి శ్రీకృష్ణ పరమాత్ముడు కించిత్తు కూడా ఏడ్చినటువంటి మనకు కనపడదు. ఇది శ్రీకృష్ణ అవతారంలో మహిమ. అదే రామాయణంలో ఉన్నటువంటి మహిమ ఇది. దానికన్నా ముందు ఉన్నటువంటి మహిమలు కూడా అనేకమైనటువంటి మహిమలు ముందు ముందు చెప్పుకుంటాము కానివ్వండి. ఇక్కడ ఏం చెప్పారు, ఎందువలన చెప్తున్నానంటే శాంతాకారం అన్నటువంటి పదాన్ని మనం ఉపయోగించుకున్నాం ఈ శ్లోకంలో. కావున శ్రీకృష్ణుని యొక్క రూపానికి తగిలినటువంటిది ఈ శ్లోకం. ఈ శ్లోకం రాముల వారికి సంబంధించినటువంటిది కాదు, రాముల వారికి సంబంధించినటువంటి కాదు, శ్రీకృష్ణ పరమాత్ముడు సాక్షాత్తు విష్ణు యొక్క స్వరూపం కాబట్టి ఇక్కడ పూర్తి అయినటువంటి అనేక చోట్ల ఆ స్వామివారు నవ్వుతూ లీలలు మాత్రమే, మహిమలు మాత్రమే చెయ్యడానికి వచ్చినటువంటి ఏది శ్రీకృష్ణ పరమాత్ముని యొక్క అవతారం. రామావతారములు లేదు, అలాగనే దత్తాత్రేయ అవతారములు కూడా లేదు. సామాన్యమైనటువంటి అవతారంలో పుట్టినటువంటి వీళ్ళకన్నా ముందు ఉన్నటువంటి వారు సామాన్యమైనటువంటి అవతారాల్లో వచ్చారు. సామాన్యమైనటువంటి శాంతమైనటువంటి స్వరూపం. అదే ప్రకారంగా మనకు కృతాయుగంలో మనకు ఇంకో అవతారం ఉంది, నరసింహస్వామి యొక్క అవతారం. ఎంత భయంకరమైనటువంటి అవతారం ఉంటుంది అనగా సగం
మానవ యొక్క రూపం, సగం సింహం యొక్క రూపం. ఆ సింహం మనకు తినడానికి వస్తుందా అన్నటువంటి భయంకర రూపంతో ఉంటుంది నరసింహస్వామి యొక్క రూపం. ఉగ్ర రూపంతో ఉంటారు. అనగా ఈ శాంత స్వభావంతో ఉన్నటువంటి స్వరూపం ఏదైతే ఉందో అది కేవలం మాత్రం శ్రీకృష్ణుని యొక్క అవతారాల్లో మాత్రమే మనకు కనబడుతుంది. శ్రీకృష్ణుని యొక్క మహిమల్లో మాత్రమే కనబడుతుంది. ఎక్కడ చూసినా అక్కడ నవ్వుతూ చేస్తారు మహిమలు శ్రీకృష్ణ పరమాత్మ. నా కర్తవ్యం నేను చేయడానికి, నేను ఒక మహిమలు చేయడానికి నేను వచ్చాను ఈ భూమిపైన అన్నటువంటి విషయంతో శ్రీకృష్ణ పరమాత్మను అలాంటి నవ్వుతూ చేసినటువంటి లీలలు ఏవైతే ఉన్నాయో కేవలం మాత్రం శ్రీకృష్ణుని యొక్క అవతారంలో మాత్రమే కనబడుతుంది. పరాశర మహర్షి, వ్యాస మహర్షి, వ్యాసుడు కూడా శ్రీ మహావిష్ణువు యొక్క అవతారం అంటాం కదా, అది సామాన్యమైనటువంటి మానవ రూపంలోనే మనకు కనబడుతుంది. అనగా వ్యాసుడు సామాన్యమైనటువంటి రూపంలోనే వచ్చారు, మానవ రూపంలోనే వచ్చారు. వ్యాసుల వారు కూడా ఎక్కడ కూడా వారి యొక్క చరిత్రలో ఎక్కడ కూడా ఇలా చెప్పుకోలేదు, బాధల్లో ఉండలేదు వ్యాసుల వారు కూడా. అలాగనే దత్తాత్రేయుల వారి యొక్క రూపాన్ని చూసినా కానివ్వండి, బ్రహ్మ విష్ణు మహేశ్వరులతో రూపంతో వచ్చినటువంటి వారి యొక్క ముఖాన్ని చూసినా కానివ్వండి, సాక్షాత్తు శ్రీ మహావిష్ణు యొక్క స్వరూపమే కనబడుతుంది. శ్రీ మహావిష్ణు ఏవైతే మహిమలను చేయడానికి వచ్చారు భూమిపైన, ఆ ప్రకారంగానే మనకు దత్తాత్రేయ మహిమ కనిపిస్తుంది. దత్తాత్రేయుల వారి యొక్క మహిమలు ఏవైతే ఉన్నో అనేకమైనటువంటి మహిమలు చేశారు. ఆ ప్రకారంగా ఇక్కడ ఏంటిది ఏం చెప్తున్నారంటే, ఇక్కడ శాంతాకారం భుజక శయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి విద్యా నిగర్మం అన్నటువంటి పదాన్ని ఉపయోగించినటువంటిది ఎంత గొప్పదైనటువంటి శ్లోకం. ఏదైనా కానివ్వండి మన జీవితంలో సామాన్యమైనటువంటి ఎలాంటి భయం లేకుండా మనం పూజించినట్లయితే తప్పకుండా ఇంకా విశ్వాసం పెరుగుతుంది. అదే నేను చెప్పాను కదా, భయంకర స్వరూపమైనటువంటి శ్రీమన్నారాయణుని నారసింహస్వామి వారి యొక్క భయంకరం ఎందువలన వచ్చింది అంటే, హిరణ్యకశ్యపుడు భయంకర రూపాన్ని ఎందుకు వచ్చాడు? ఏ మానవుడు కూడా నాకు ఏం చేయవద్దు, ఏ మానవుడు కూడా నాకు చంపకూడదు, ఏ జంతువుతో కానివ్వండి, ఏ మానవునితో కానివ్వండి, ఏ రాత్రి కానివ్వండి, ఏ పగలు కానివ్వండి, నన్ను ఎవరు కూడా నన్ను చంపవద్దు అన్నటువంటి అలాంటి అతని యొక్క ఏంటిది భావన ద్వారా, అలాంటి ఫలితాల ద్వారా అతడు ఉన్నాడు కాబట్టి, వారు ఉన్నారు కాబట్టి హిరణ్యకశ్యపుడు వారికి తెలియకుండా ఈ యొక్క రూపాన్ని, అంటే ఏ మానవుడు కాదు, ఏ జంతువు కాదు అన్నటువంటి భావనతో అక్కడ కాదు ఇక్కడ కాదు ఏదో స్తంభంలో ఆ యొక్క రూపాన్ని వచ్చినటువంటి రూపం ఏదైతే ఉందో అంటే ఆ యొక్క హిరణ్యకశ్యపుని సంహారం చేయడానికి మాత్రమే వచ్చినటువంటి మహిమ ఏదైతే చేశారో శ్రీ మహావిష్ణువు. అనగా ఇక్కడ ఏంటిది, ఇక్కడ శాంతాకారం భుజక శయనం పద్మనాభం కృష్ణాయ వాసుదేవాయ హరయే పరమాత్మనే ప్రణత క్లేశనాశాయ గోవిందాయ నమో నమః. కృష్ణాయ వాసుదేవాయ హరయే పరమాత్మనే ప్రణత క్లేశనాశాయ గోవిందాయ నమో నమః అన్నటువంటి శ్లోకం భాగవతంలో ఉన్నటువంటి శ్లోకం, దశమ స్కందంలో ఉన్నటువంటి శ్లోకం. కృష్ణాయ వాసుదేవాయ హరయే పరమాత్మనే ప్రణత క్లేశనాశాయ, ఏవైతే నాలో ఉన్నటువంటి కష్టాలు ఏవైతే ఉన్నాయో, బాధలు ఏవైతే ఉన్నాయో అవి తీయడానికే స్వామివారి యొక్క గోవిందుని యొక్క స్వరూపం అన్నటువంటి విషయం. అనగా కృష్ణాయ వాసుదేవాయ హరయే పరమాత్మనే ప్రణత క్లేశనాశాయ, నాలో ఉన్నటువంటి క్లేశాలు, బాధలు, కష్టాలు ఏవైతే ఉన్నాయో కేవలం నీ నామం స్మరిస్తే మాత్రం వెళ్ళిపోతాయి అన్నటువంటి విషయాలు. అందువలన శాంతాకారం భుజక శయనం,
ధ్యానము చేయడానికి ఉపయోగించే స్వరూపం అయితే ఉందో శ్రీ మహావిష్ణు యొక్క స్వరూపం. ఆ శ్రీ మహావిష్ణు ధ్యానము చేయడానికి ఆ స్వరూపం ఏదైతే ఉందో కేవలం ఆ స్వామి వారి యొక్క స్వరూపం శాంతముతో ఉన్నటువంటి స్వరూపం. ఏదైనా కానివ్వండి, నేను చెప్పాను కదా, ఏ వ్యక్తితో కానివ్వండి, ఏ సోదరునితో కానివ్వండి, ఏ మిత్రునితో కానివ్వండి, ఎలాంటి సంబంధాలు మనం ఏర్పరచుకుంటాము అలాంటి బాంధవ్యమే ఏర్పడుతుంది. ఆ ప్రకారంగానే శ్రీ మహావిష్ణువు యొక్క స్వరూపాన్ని మనం చూసినట్లయితే ధ్యానం చేయడానికి గొప్ప గొప్ప విషయం, గొప్ప మనకు ధ్యానం చేసుకోవడానికి సదా అవకాశం కలిగినటువంటి ఇది ఏదైతే ఉందో ఏది శ్రీ మహావిష్ణు యొక్క స్వరూపం. శ్రీ మహావిష్ణు యొక్క స్వరూపం అయితే ఉందో, శాంతముతో కూడినటువంటి స్వరూపం అయితే ఉందో, ఆ శ్రీమన్నారాయణు యొక్క శ్రీ మహావిష్ణువు యొక్క ఏంటిది ధ్యానము చేసుకోవడానికి సులభమైనటువంటి పవిత్రమైనటువంటిది అవకాశం కలిగించడానికి ఆ శ్రీ మహావిష్ణువు మనకు దర్శనమిస్తూ ఉంటారు. అందుకే శ్రీ మహావిష్ణు యొక్క విగ్రహాల్లో మనకు కనబడేది ఏది కింది నుంచి ధ్యానం చేసేటప్పుడు ఏదైతే ఉందో కింది నుంచి అంటే వారి యొక్క పాదాల దగ్గర నుంచే ఎవరైతే ధ్యానం చేస్తుంటారో ఆ ధ్యానము వలన అనేకమైనటువంటి ప్రయోజనాలు కలుగుతాయండి. ఇక్కడ యోగి అన్నటువంటి పదాన్ని అంటే యోగులైనటువంటి వారు ఏం చేస్తారంటే ఆ శ్రీమన్నారాయణునికి ఆ శ్రీ మహావిష్ణువుకు ఈ విధముగా ధ్యానం చేసినట్లయితే తప్పకుండా ఫలితాలు దొరుకుతాయి అన్నటువంటి. శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క అర్చా విగ్రహాన్ని చూడండి. మనం దేవాలయానికి వెళుతూ అప్పుడు ఏం చేస్తుంది, మనకేం కనబడతాయి, ఆ అర్చా స్వరూపమైనటువంటి కేవలం మాత్రమే ఆ పాదాలకు దర్శనం చేసినట్ల మాత్రాన మనకు ఎన్నో మనస్సులో ఉన్నటువంటి ఏవైతే ఉంటాయో, మనస్సులో ఉన్నటువంటి సంకల్పాలు ఏవైతే ఉంటాయో ఆ సంకల్పాలన్నీ కూడా తీరిపోతాయి. మనం ఏది అనుకుంటామో అది జరుగుతుంది. అంటే యోగులు చేసినటువంటి అంటే యోగి అన్నటువంటి పదానికి భగవంతులకు భక్తుడైనటువంటి వాళ్ళు ఈ విధంగా చేస్తారు అన్నటువంటి విషయానికి ఈ యొక్క శ్లోకంలో చెప్పారట. ఓం స్వస్తి, ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణ, ఓం నమో నారాయణ.